HBN టీవీకి స్వాగతం. నేను సుమలత. ఏటూరు నాగారం మండలం మల్యాల గ్రామానికి చెందిన గుత్తికోయ దంపతులు తండ్రి అడ్మారం, తల్లి పాండే, కుమారుడు ఎట్టి బుద్దేశ్ 8 సంవత్సరాలు మల్యాల ఆశ్రమ పాఠశాలలో 3వ తరగతి విద్యను అభ్యసిస్తున్నారు. చలి తీవ్రత అధికంగా ఉండడంతో ఆశ్రమ పాఠశాలలో చలిమంట వద్ద వెళ్లి ప్రమాదవశాత్తు మంటలో పడడంతో 2 కాళ్లకు స్వల్పంగా గాయాలు కావడం జరిగింది. విషయం తెలవడంతో మంత్రి ధనసరి అనసూయ సీతక్క వారి ఆదేశాల మేరకు ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇసువడ్ల వెంకన్న సూచనల మేరకు మండల అధ్యక్షులు చిటమట రఘు ఆధ్వర్యంలో మండల పార్టీ బృందం శుక్రవారం స్థానిక సామాజిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న విద్యార్థి ఎట్టి బుద్దేశ్ను పరామర్శించడం జరిగింది. విద్యార్థి ఆరోగ్య పరిస్థితి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. విద్యార్థి వైద్య ఖర్చులకు 2,500 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. అధైర్యపడకూడదు అని మేము అండగా ఉన్నామంటూ వారి కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఇలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే తమను సంప్రదించాలని, పూర్తి సహాయ సహకారాలు కాంగ్రెస్ పార్టీ మీ వెన్నంటే ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు ఉన్నాడా హౌస్ మాస్టర్ ఇస్తారు కదా. ఇప్పుడు ఎంతమంది? అరే ఎన్నో రాత్రా 3 ఆడుకుంటారా మంచిగా వస్తానా వాటర్